శ్రీ గురుభ్యో నమః. పతంజలి యోగ సూత్రాల్లో ఇంకొక సూత్రం చూద్దామమ్మా. నెక్స్ట్ది అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అంటే అభ్యాసం చేతను వైరాగ్యం చేతను తత్ ప్లస్ నిరోధ చిత్తవృత్తిని నిరోధం చేయగలుగుతాం. అంటే అభ్యాసము అంటే మనం మళ్ళా నేర్చుకోవడం. ఒకటి చేస్తాము, అది తప్పేమో అని అనుకున్నాక అరే కాదు అని మళ్ళా చేసి ఏదైతే తిరిగి చేస్తూ ఉంటామో దాన్ని అభ్యాసం అంటారు. వైరాగ్యం అయితే ఏదైతే చేయకూడదు, ఒకటి చేస్తే అరే ఇది చేయకూడదు కదా అని మళ్ళా దాన్ని చేయకుండా ఉండడానికి చేసే ప్రయత్నం వైరాగ్యం ఏమా. సో ఈ రెండు, ఒకటి ఎక్కువ చేస్తాము, ఒకటి తగ్గించుకుంటూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము. అలాగా ఆ రెండు ప్రయత్నాలు చేయడం వలన చిత్తవృత్తి నిరోధం చేసుకోవడం అవుతుందంట. మనము 24 గంటల్లో 23 గంటల 48 నిమిషాలు వ్యర్థం చేసేసుకోవడంలోనే ఉంటుందట. ఏ రకంగా వ్యర్థం చేసుకుంటామంటే నిన్నటి గురించి, అయిపోయిన వాటి గురించి ఆలోచించడమో లేదు రేపటి గురించి ఆలోచించడంలోనే టైం వేస్ట్ చేస్తాం తప్పితే ఈ క్షణం ఏంటనేది ఆలోచించం. ఈ క్షణము అనేది మనం చేస్తే అదే ధ్యానం అనమాట. ఈ క్షణం గురించి కూర్చుని ఉంటే అది ధ్యానం. కానీ మనం దాన్ని వదిలేసి నిన్న రేపటి గురించి ఆలోచిస్తాము. దానివల్ల ఎటువంటి లాభం లేకపోగా మన జీవితంలో చాలా సమయం అలా వ్యర్థమైపోతూ ఉంటుంది. అయితే ఏమంటున్నారు, ఎవరైతే సవ్యంగాను సక్రమంగా అష్టాంగ యోగాభ్యాసం చేస్తారో వాళ్ళు అలాంటి వ్యవహారాలు చేయరు. వాళ్ళ జీవితంలో లైఫ్ వేస్ట్ అనేది ఉండదు. ఎవరైతే మనము ఈ క్షణాన్ని ఉపయోగించుకుంటామో భగవంతుని గురించి ఆలోచిస్తూ, ఎవరైతే జరిగిపోయిందేదో దాని గురించి ఆలోచించకుండా రేపేం జరుగుతుందో అని భయపడకుండా ఈ క్షణము మన ధ్యానంలో భగవంతుని పాదాన్ని పట్టుకుని ఉంటామో అలాంటి వాళ్ళు సమయానికి వృధా అవ్వదు. ఎందుకంటే ఈ క్షణం అనేది ఇప్పుడు ఈ క్షణమే. నేను ఒక గంట తర్వాత కూడా ఇప్పటి గురించి ఆలోచిస్తున్నానంటే అప్పుడు ఈ క్షణమే కదా. అలాగా జీవితం అంతాను ఇప్పుడేంటి, ఈ సమయాన్ని నేను ఎలా వాడుకోవాలి, ఏ రకంగా భగవంతుని పాదాలు పట్టుకోవాలని భగవంతునికి సంబంధించిన భజన అవని, లేకపోతే ఆయనకు సంబంధించిన కథలు అవని, లేకపోతే మంత్రం అవని ఏదో రూపంలో నేను ఈ క్షణాన్ని కనుక వాడుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఆఖరి క్షణం కూడా మనకు తెలియదు కదా, ఎప్పుడు ఏ చివరి క్షణం అనేది మనకు తెలియదు. అలాగా ఎప్పుడైతే మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఉంటామో అలాగ మన చివరి సమయము ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో కూడా ఆ స్మరణ ఉండిపోతుంది. కాబట్టి అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం అని భగవద్గీతలో ఉందంట. అంటే చివరికి శరీరం వదిలిపెట్టే కాలంలో కూడా నన్నే స్మరిస్తూ, అంటే అంతర్యామినే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టడం సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణుడు అన్నాడంట. ఈ శరీరాన్ని వదిలిపెట్టడము అనేది కేవలము ఒక బట్ట మార్చుకున్నట్లుగా ఒక సాధకుడు అనుకుంటాడు. కానీ ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళేసరికి చచ్చిపోతామంటే సరేనండి అని అనలేడు. ఎందుకంటే అతనికి శరీరం పోతుంది అంటే ఇంకా సర్వం పోతుందేమో అనే ఉద్దేశంలో ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలిసింది అంతే. అతను అంటే కేవలం శరీరం అనుకుంటాడు. కాబట్టి ఏ రోజైతే శరీరాన్ని వదలాల్సి వస్తుందో చాలా భయపడిపోతాడు. ఎందుకంటే అతనికి ఆ శరీరం వదిలితే ఏమవుతుందో తెలియదు. అసలు ఆ శరీరం ఎందుకు వచ్చిందో, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దాని లక్ష్యం ఏంటో ఏం తెలియనప్పుడు శరీరం వదలడం అంటే అమ్మో ఇంత కష్టపడి చాలా సంపాదన చేశాను కదా, లేకపోతే నాకు ఇంత సంబంధికులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమైపోతారు, నా డబ్బు ఏమైపోతుంది, నాకు తర్వాత చచ్చిపోతే ఇంకా నేనేమీ లేను కదా, ఇదంతా అని చెప్పేసి అదొక రకమైన భయంలో చాలా భయపడిపోతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే సాధకుడు దగ్గరికి వస్తాడో అతనంట ఒక బట్టను మనం ఎంత ఈజీగా మార్చేస్తాం. ఈ బట్టలు తీసుకొని ఇంకో బట్టలు మార్చినప్పుడు మహా బెంబేలు ఎత్తిపోతామేమో, ఈ బట్టలు పోతున్నాయి ఎలాగ దీన్ని వదలమని ఏమనుకోం కదా. అలాగే సాధకుడు కూడా, ఎందుకంటే అతనికి తెలుసు శరీరం అనేది కొంతకాలమే ఉంటుంది. శరీరం అనేది ఏమీ ఎప్పుడూ ఉండేది కాదు, అది అశాశ్వతమైంది. కానీ నేనైతే శాశ్వతంగానే ఉన్నాను, ఆత్మరూపంలో ఉన్నాను. కాబట్టి ఒకవేళ శరీరం మారినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే నేను మాత్రం శాశ్వతంగా ఉన్నదాన్ని అని చెప్పేసి అర్థమైనప్పుడు సాధకుడు భయపడకుండా ఉంటాడట. ఈ రకంగా కూడా వీళ్ళల్లో తేడా వస్తుంది. రాత్రి ఆగమే ప్రలీయంతే ప్రభవం త్యహరాగమే. ఏంటంటే రాత్రి సమయం వచ్చేసరికి రాత్రి ఏ పనులు జరగాలో
అవి జరుగుతాయి. అంటే నిద్రపోవడము అవన్నీ మనం చేస్తాము. అలాగే పగలొచ్చిందంటే మేలుకోవడము, అక్కడ చేయాల్సిన పనులు అవి వాటంతట అవి జరుగుతాయి. సూర్యుడు రావడము, లేకపోతే చంద్రుడు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా! ఎంత నార్మల్‌గా అవన్నీ జరిగిపోతూ ఉన్నాయో, అలాగే అంట మన శరీరానికి కూడా ఒక సమయం ఉంటుందంట. ఏ సమయంలో ఆ శరీరం రావాలో ఆ సమయం అప్పుడు వస్తది. మళ్ళా ఏ సమయంలో అది వెళ్ళిపోతదో అది వెళ్ళిపోతది. అంతా చాలా నార్మల్‌గా సూర్యుడు టైంకి వస్తున్నారు పొద్దున్న, మళ్ళీ రాత్రి సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు మన శరీరం కూడానంట ఆ సమయానికి వస్తది, ఆ సమయానికి వెళ్ళిపోతదంట. అందుకని అంత సింపుల్‌గా ఎవరు తీసుకోగలుగుతారు? ఎవరైతే ఆ శరీరం గురించి తెలుసుకుని ఉన్నారో. వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. ఎవరికైతే అది తెలీదో వాళ్ళు చాలా బెంబేలెత్తిపోతూ ఉంటారు. శరీరం అనేది మాత్రం అది వచ్చిపోతూ ఉంటుందంట. మన పని మాత్రం మనం చేస్తూ ఉండాలంట. ఇక్కడ శరీరం ఎంతసేపు ఉంటుంది అని తెలియకపోయినా సరే, మన పని మనం చేస్తూ ఉండాలంటున్నారు. అంటే కొంతకాలం ఆత్మకి శరీరం వస్తది. కొంతకాలం ఆత్మకి శరీరం ఉండదు. కొంత సమయం అలా గూడా ఉంటుంది కదా! కానీ ఆత్మకు మాత్రం ఏం అలవాటు చేసేయాలంట, ప్రతి క్షణం ఆ భగవంతుడి నామస్మరణ అనేది అలవాటు చేసేయాలంట. అందుకని ఆ శరీరం ఉందా లేదా అని సంబంధం లేకుండా ఆత్మ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే నేను అని ఏది ఉందో అది ఎప్పుడు తన పని తను చేసుకుంటూ ఉండాలి. దీనికి శరీరానికి సంబంధం పెట్టుకోకుండాను. ఎప్పుడైతే శరీరము నాకు వచ్చిందో నేను చేతులు కాళ్ళు ఉపయోగించి ఏ భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలన్నా చేస్తే అది నాకు ఉపయోగపడుతుంది అంతవరకు. ఇప్పుడు మనం ఇంట్లో ఒక మిషన్ ఏదో తెచ్చిపెట్టుకున్నాం, అది నా పని చేస్తుంది తప్పితే నేను దాని పని ఏం చేయను కదా. అందుకని ఇప్పుడు శరీరం అనేది ఒక మిషన్ లాగా ఏదో నాకు ఉపయోగపడడానికి వచ్చింది. సో నా చేతులు కాళ్ళు వీటిని నేను దేనికి ఉపయోగించాలి అంటే ఆ భగవంతుని సేవకు ఉపయోగించుకోవాలి. తప్పితే ఈ శరీరానికి నేనేం చేయకూడదు. అంటే ఎంతసేపు దీన్ని ఎలా అలంకరించాలి, దీనికి ఏం కావాలి, దీని సదుపాయాలు సౌకర్యాలు అని చెప్పేసి నేను దాని సేవకుల్లా తయారవ్వకూడదు. శరీరమే నాకు సేవకుడిలాగా ఉండాలి. అయితే ఎవరో ఒకళ్ళు మనల్ని వాళ్ళ దుకాణంలో పనిచేయమని పెట్టారు. పెట్టినందుకు వాళ్ళే భోజనం పెడుతున్నారు, ఉండడానికి సౌకర్యాలు ఇస్తున్నారు, అన్నీ వాళ్ళు ఇస్తున్నా సరే ఏంటంటే అమ్మో ఇంకా నేనేదో దాచుకోవాలి కదా అని ఆ యజమానికి చెప్పకుండా అక్కడి నుంచి నేను ఏమైనా దోచిపెట్టుకున్నాను అనుకో, అదేమవుతుంది, దొంగతనం అవుతుంది కదా. మనం చేస్తున్న పని కూడా అంతే. స్వామివారు ఈ శరీరాన్ని ఇచ్చారు, మనకి ఎన్నో సౌకర్యాలు ఇచ్చారు, ఇంత మంచిగా బ్రతకడానికి ఒక మంచి సదుపాయాలతో కూడిన ఇంత మంచి జీవితం ఇచ్చినా సరే అసలు దాన్ని ఉపయోగించుకొని ఏ పని చేయమన్నారో అది వదిలేసి ఇంకా ఏదో దాచుకోవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఈ శరీరాన్ని సుఖపెట్టాలి అనుకొని స్వామివారికి ఇక్కడ ఎలా అయితే యజమానికి తెలియకుండా ఏదో దాచుకుంటున్నామో అలాగా ఇక్కడ భగవంతుడికి చేయాల్సిన సేవను పక్కన పెట్టి ఆ సమయాన్ని మనం వేరే ఏదో కూడబెట్టుకోవడంలో దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి బుర్రలో అలా ఉండిపోయింది. ఇక్కడ ఏమంటున్నారు, మనకి అలా ఒక దరిద్రం ఉందట. ఏమని, ఇంకా నాకేం మిగులుతుంది అని. వాళ్ళు ఎంత ఇచ్చినా సరే ఇందా చెప్పినట్టు ఒక యజమాని నువ్వు తినడానికి ఉండడానికి నీకేమన్నా పని అన్నీ ఇచ్చాక కూడా ఇంకా కేవలం ఏంటంటే అది భావనా దరిద్రం అంటారనమాట. ఎంత ఉన్నా సరే ఇంకా మన భావనలో ఏదో లేదనే బాధ కదా. ఇక్కడ చాలామంది కళ్ళనే చూస్తూ ఉంటాం, అన్నీ ఉన్నా సరే ఇంకా ఏదో లేదని బాధతో ఉంటారు. ఆ బాధ వల్ల ఏం చేస్తారు, అసలు చేయాల్సిన పని పక్కన పెట్టి అనవసరంగా ఏదేదో సంపాదిద్దామా అని కష్టపడుతూ ఉంటారనమాట. ఏం చేస్తారంట, ఈ శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు, అన్ని సదుపాయాలు ఇచ్చున్నాడు, కానీ కొంతమంది ఇలాంటి పాపిస్ జీవితం నాకు ఇచ్చావేంటని భగవంతుడిని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు కదా తప్పు చేసావు, నువ్వు కదా నీ బలహీనతల వలన నువ్వు ఓ సంబంధాలు పెంచేసుకుంటావు, వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి పెంచుకుంటావు. ఆ తర్వాత వాళ్ళు ఏదో మాట అన్నారని బాధపడుతూ ఉంటావు. నువ్వు నీ అతి తెలివితేటల వలన ఇంకా ఏదో సంపాదించాలనుకుని ఏదో వ్యాపారంలో అది ఏదో ఎక్కువ పెడతావు, తెలివి తక్కువగా పెడతావు. పెట్టినప్పుడు ఎక్కడో ఏదో నష్టం వచ్చింది. నువ్వు చేసే ప్రతి పనికి జీవితము ఇంకా నష్టపోతూ ఉన్నది. కష్టాల్లోకి నువ్వు నెట్టుకున్నావు. ఆ తర్వాత ఇలాగ చేసేటప్పుడేం భగవంతుడిని అన్నారు, కానీ అక్కడ ఏదైనా నష్టం వస్తే మాత్రం వెంటనే భగవంతుడిని, దేవుడా ఏంటి ఇలాంటి పాపిస్ జీవితం ఇచ్చావు, నాకు అసలు అవసరం లేదు, నన్ను కావాలంటే తీసుకుని వెళ్ళిపో అని అంటారనమాట. లేకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు. అంటే ఇక్కడ తప్పెవరిది,
భగవంతుడు ఇచ్చిన దాంట్లో తప్పు లేదు. కేవలం మనము మన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వలన. అష్టాంగ యోగాలు అనేవి ఎందుకు నేర్పిస్తున్నారంటే, ఇందులో చెప్పినవి మనం నేర్చుకొని ఎలా బ్రతకాలో తెలుసుకొని అలా బ్రతికితే ఏమవుతుంది, మహాప్రశాంతంగా బ్రతకగలుగుతాం. కానీ అసలు ఎందుకు వచ్చామో, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక, లేకపోతే బయట పరిస్థితులతో మనం ప్రభావితులమై, బయటలాగా చూస్తామంటే అన్యాయం చేసినా పర్లేదు, బోల్డ్ అంతా డబ్బు సంపాదించాలి, ఎలా అయినా సరే జల్సాలు చేసేటట్టు లగ్జరీలుగా అలా ఇలా ఉండాలి అని ఒకవేళ బయట వాటికి ప్రభావితం అయ్యి మనం అలా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జీవితం కొన్ని రోజులు చాలా సుఖంగా కనిపించవచ్చు, సౌకర్యవంతంగా కనిపించవచ్చు, కానీ ఆఖరికి ఏం మిగులుతుంది అంటున్నారు, అశాంతి మాత్రమే మిగులుతుంది అని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.